సోనీ లీవ్‌లో రీసెంట్‌గా తమిళ్ వెబ్ సిరీస్ 'కుట్టారం పురిందవన్' అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కొచ్చింది. క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సీరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ అరగంట పైనే ఉన్న ఈ సీరీస్‌లో పశుపతి, రాజపండి మెయిన్ లీడ్స్. డైరెక్టెడ్ బై సెల్వమణి. దృశ్యం లెవెల్‌లో సస్పెన్స్‌తో సాగే ఈ సీరీస్ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే స్పాయిలర్ లేకుండా క్లుప్తంగా చెప్పుకుంటే టౌన్‌కు దగ్గరలో ఉన్న ఒక ఊళ్ళో జాతర జరుగుతుంది. ఆ జాతర జరుగుతున్న సమయంలో మెర్సీ అనే అమ్మాయి మిస్ అవుతుంది. ఇక ఈ సీరీస్ మొత్తం ఈ అమ్మాయి చుట్టే తిరుగుతుంది. అది కాకుండా ఆ ఊర్లో ఇంతకు ముందు కొంతమంది చిన్నపిల్లలు మిస్సింగ్ కనిపెట్టలేకపోవడంతో పోలీసులకు ఇది సవాల్గా మారుతుంది. ఈ క్రమంలో మెర్సీ పక్క పోర్షన్‌లో అద్దెకుండే భాస్కర్ కూతురు చనిపోవడంతో మనవడి బాగోగులు చూసుకుంటాడు. మనవడికి ఉండే మెదడుకు సంబంధించిన వ్యాధి ఆపరేషన్ గడువు రావడంతో మరో వారం రోజుల్లో రిటైర్ అయ్యాక వచ్చే డబ్బులతో ఆపరేషన్ చేయించాలనుకుంటాడు. ఇప్పుడు మెర్సీ కేసులో ప్రధాన సాక్షి భాస్కర్. తాను చివరిసారిగా జాతర నుండి వచ్చేటప్పుడు మెర్సీని చూశానని చెప్తాడు. కానీ అసలు నిజం వేరే. ఈ సిరీస్లో ఇంకో ప్రధానమైన క్యారెక్టర్ కానిస్టేబుల్ గౌతమ్. తన తప్పు లేకున్నా ఒక విక్టిమ్ను కాపాడలేక పవర్లెస్ కానిస్టేబుల్గా మిగిలిపోయి డీసీపీ ఇంట్లో పనులు డ్రైవర్గా చేసుకుంటూ బాధపడే గౌతమ్ ఆనంద్ యాక్టివిటీస్పై అనుమానాలు వచ్చి సీక్రెట్గా ఆపరేషన్ చేస్తుంటాడు. ఠాగూర్లో ప్రకాష్ రాజ్ లాగా. మరి ఈ హత్య ఆనంద్ చేశాడా? తన పరిశోధనలో గౌతమ్ ఏం తెలుసుకున్నాడు? అంతకుడు ఎవరు? అతని ప్రధానంగా చిన్నారులను ఎందుకు టార్గెట్ చేశాడు? అతని మోటివ్ ఏంటి అనేది చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు సెల్వమణి. ముఖ్యంగా రైటింగ్ బాగుంది. ప్రతి ఎపిసోడ్ చివరిలో ఇచ్చే ట్విస్ట్ వల్ల వచ్చే సస్పెన్స్ అద్భుతంగా ఉంది. మొదటి 2 ఎపిసోడ్లు ఆ సెటప్ కానీ ఆ వరల్డ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి 4వ ఎపిసోడ్ నుంచి కథ గ్రిప్పింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఇంట్లో ఫ్రిడ్జ్లో డెడ్ బాడీ దాచాడో అందులో నుంచి ఎలా బయటపడతాడనే సస్పెన్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. భాస్కర్గా పశుపతి నటన గురించి చెప్పేదేముంది. కళ్ళతోనే నటించగల సమర్థుడు. కట్టిపడేశాడు తన యాక్టింగ్తో. గౌతమ్గా రాజపండి కూడా మంచి సపోర్టింగ్ ఇచ్చాడు. ఈ సిరీస్లో ఇంకో 2 ప్రధాన పాత్రలు కీలకమైనవి. ఒకటి భాస్కర్ భార్య ఆనంది, మెర్సీ తల్లి ఎస్తేరు. అవి ఏంటనేది రివీల్ చేయకూడదు, స్పాయిలర్ అవుతుంది. నెగిటివ్స్ విషయానికి వస్తే చైల్డ్ అబ్యూజింగ్ పాయింట్ కొత్తగా ఉన్న క్లైమాక్స్కి వచ్చేసరికి నేరస్తుడికి ఇచ్చిన క్లారిఫికేషన్ రొటీన్గా ఉంది. మొదటి 3 ఎపిసోడ్స్ ల్యాగ్ చేసినట్లు అనిపిస్తాయి. ఓవరాల్గా సిరీస్ మెప్పిస్తుంది. నా వరకైతే నచ్చింది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.